ఆరాధన కోడికలో పాల్గొనడానికి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామం పేరిట అందరికీ వందనాలండి. దేవుడు మళ్ళని మన కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మధ్యలో ఖాళీ లేకుండా కూర్చుండమ్మా. వెనక కూర్చునే వాళ్ళు నడిచే దారిలో కూర్చుంటే, వర్షాకాలం కాబట్టి కాళ్ళ మట్టి ఉంటుంది నడిచే దారిలో, అది వస్త్రాలకు అంటుకుని బట్టలు మురికవుతాయి. బట్టలు వర్షాకాలం మీకు ఎదిగిరే అంత టాలెంట్ ఉన్నా ఉతికినా వెంటనే ఆరవు. కాబట్టి ఎదురు జరిగి కూర్చోండి. ఖాళీ లేకుండా చక్కగా సర్దుకొని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈ రోజున అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మనం చదవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు వచ్చిన మాట, ఒక 2 విషయాల కొరకు మీరందరూ కూడా మానక ప్రార్థన చేయాలని ఇప్పటి నుంచి నేను కోరుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, ఈ నెల నుంచి మన సంఘాల తరపున ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. ఒక విషయం, ఉపవాసాల కొరకు ఎన్నో ఆశలతో ఆలోచనలతో మనం అందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం. కానీ సాతానుగాడు కూడా మనము సిద్ధపడటానికి, పరిశుద్ధపరచబడటానికి ఏ ప్రార్థన చేద్దామనుకున్నా వాడు దానికి అడ్డం పడతాడు. ఖచ్చితంగా వాడు అడ్డం పడతాడు. కాబట్టి మనం, వాక్యం చెప్తుంది, మీరు మెలకువ కలిగిన వారై ఉండి ప్రార్థన చేయుడి అనే మాటని యేసు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకనే ముందు నుంచే, ఎప్పటి నుంచే ఉపవాస ప్రార్థనల కొరకు సిద్ధపడుతూ, అయ్యా ఉపవాస ప్రార్థనలో నేను బలం పొందుకున్నట్లుగా, ప్రార్థనలు ఈసారి నేను ఉన్నతమైన జయము పొందుకున్నట్లుగా నన్ను బలపరచండి తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, రామచంద్రపాలెం సంఘంలో ఈ నెల 23వ తారీఖు మంగళవారం రామచంద్రపాలెం మందిరంలో సేవకులకు సమావేశం జరగబోతుంది. పాస్టర్స్ మీటింగ్ జరగబోతుంది. అందరూ దానికోసం ప్రార్థన చేయండి. ఆ యొక్క మీటింగ్కి దేవుడే సమస్త మార్గాలు తెరచినట్లుగా, ఎలాంటి ఆటంకం లేకుండా మీటింగ్ ఘనంగా చక్కగా క్రమంగా జరుగునట్లుగా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా దానికి సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి. సరే, ముందుకు కొనసాగుదాం. ఈరోజున మనం కొరింథీ సంఘానికి పౌలు మహాశ్రయుడు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము నుండి కొన్ని మాటలు చూశాం. క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయములో, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులైతిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, కొరింథీ సంఘాన్ని గురించి ఆయన ఎంతగానో సంతోషపడుతూ ఆనందిస్తూ ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. అదేంటంటే, క్రీస్తును గురించిన జ్ఞానం విషయంలోనూ ఉపదేశం విషయంలోనూ మీరు ఐశ్వర్యవంతులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక మాట గమనించండి. లోకములో రకరకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆ రకరకాల ఐశ్వర్యాలలో కూడా ఒక్కొక్క ఐశ్వర్యానికి ఒక్కొక్క ఘనతని మనము ఆలోచిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా.
హల్లెలూయా. సపోజ్ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ధనము విషయమై ఐశ్వర్యవంతునిగా ఉంటే నాకు క్షేమం కలిగిద్ది అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, డబ్బే ఉందండి, డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోద్ది, కూర్చుని తింటే కొండలాంటి డబ్బు అయినా కరిగిపోద్ది, కావాల్సింది ఏంటంటే జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని తమ జీవితకాలం అంతా తాము ఎంత వరకు జ్ఞానం సంపాదించగలిగితే అంత జ్ఞానాన్ని సంపాదిస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అది వారి చదువు ద్వారా కానివ్వండి. కొన్నిసార్లు వింటూ ఉంటాం, కొంతమంది మాట్లాడుతూ అంటారు, ఇంకా 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 చదువుతారు. చదవడం ఏ కోచాన తప్పు కాదు, చదువుకోవాలి, ప్రతి ఒక్కరు జ్ఞానం ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రస్తుత కాల పరిస్థితులను గమనించిన తర్వాత కూడా చాలామంది యవనస్తులు కావచ్చు, చాలామంది పిల్లలు ఇంకా చదువు విలువ తెలుసుకోలేకపోతున్నారు. నా మట్టుకు నేను ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహించే విషయం ఏంటంటే, మనము వీలైనంత జ్ఞానాన్ని సంపాదించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది అంటారు, పాస్టర్ గారు మరి మీరు ఎందుకు చదువు మధ్యలో ఆపేసి వచ్చేసారంటారు. నా విషయంలో దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం అలా ఉంది. అలాగని చెప్పేసి అందరి విషయంలో అలాగే ఉండాలని లేదు కదండి. దేవుని ప్రణాళిక, ఉద్దేశాలు ఒక్కొక్కరి జీవితం పట్ల ఒక్కొక్కలాగుంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకనే మనము దేవుని ఉద్దేశాలని గుర్తించాలి. జ్ఞానం సంపాదించడంలో తప్పులేదు, డబ్బు సంపాదించడంలో కూడా తప్పులేదు. సోమరిపోతులుగా ఉండమని బైబిల్ గ్రంథం ఎక్కడ మనల్ని ప్రోత్సహించే విధానమే లేదు. బైబిల్ గ్రంథం మనకి ఎప్పుడూ నేర్పిస్తుంది ఏంటంటే, నీవు కష్టపడి పని చేయి, నీ శరీరంలో ఓపికన్నంత వరకు నీవు ఏదైతే పని చేయగలవో దాన్ని పని చేయమనే బైబిల్ మనకి నేర్పిస్తుంది. చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమని బైబిల్ మనకి చెప్తుంది. అంత మాత్రమే కాదు, తిండిబోతులుగా త్రాగుబోతులుగా ఉండవద్దని కూడా బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక విషయం ఏంటంటే, డబ్బు విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, బైబిల్ గ్రంథం మన ప్రోత్సహిస్తుంది. అయితే లోకం ఏమని చెప్పిద్దంటే, ఈ రెండు విషయాలు, ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి. మనుషుల్ని సంపాదించే ఐశ్వర్యం అంటే బలగము అంటే మనుష్య బలగంతో కూడిన ఐశ్వర్యం, డబ్బు ఐశ్వర్యం, జ్ఞాన ఐశ్వర్యం, మనుషుల్ని సంపాదించుకునే ఐశ్వర్యం అంటే ఎక్కువ మంది స్నేహితులు, ఎక్కువ మంది బంధువులు, ఎక్కువ మంది అనుచరులు, ఎక్కువ మంది శ్రేయోభిలాషులను సంపాదించుకోవడం. బైబిల్ గ్రంథం అందరితో స్నేహం చేయడాన్ని, అందరినీ ప్రేమించడాన్ని కూడా ఏ రోజు తప్పు పట్టలేదు. మనం ఇంకా పాపులమయ్యుండగా క్రీస్తు యేసు ప్రభువారు ఆయన మన కొరకు భూలోకానికి వచ్చి పాపులమయ్యున్న మనతో స్నేహం చేసి మనల్ని మార్చిన విధానాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానీ ఒక విషయం మీరు అందరూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. కానీ లోకం ఏమంటుందంటే, ఈ విషయాల్లో మనల్ని ఐశ్వర్యవంతులుగా ఉంటే బాగుంటుందని చెప్తుంది. ఎలాగంటే, ఒకసారి జ్ఞానం గురించి ఆలోచిస్తే లోకం మనిషిని మోసపరిచే విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు జ్ఞానం విషయంలో ఎక్కువ సంపాదించు, నీకున్నదంతా జ్ఞానాన్ని ఖర్చు పెట్టేసేయి, నీ శక్తి, నీ సమయం, నీ బలము, నీ ధనము ఉన్నదంతా ఖర్చు పెట్టి జ్ఞానం సంపాదించు, నువ్వు జ్ఞానవంతుడివి, మహాజ్ఞానివి అయిపోవు అని చెప్తుంది లోకం. డబ్బు సంపాదించడం విషయంకి వచ్చేసరికి కూడా సాతాను ఏమంటాడంటే, నువ్వు కొంచెం కాదు డబ్బు, నువ్వు ఎంత తిన్నా తరగనంత డబ్బు నువ్వు సంపాదించాలి. కొన్నిసార్లు మాట చెప్పమంటారా, కొన్నిసార్లు మనం బాధపడతా ఉంటాం, డబ్బులు లేవని కాదు, ఈరోజు తిండి తినలేదని కాదు. దేనికి బాధపడతా ఉంటామంటే, రేపటి రోజున నేను పని చేయలేని పరిస్థితి వస్తే నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లేవు కదా అని బాధపడతా ఉంటాం. గమనించండి, దేవుని పిల్లలకి దేవుడు ఏది ఏ సమయంలో ఎలా సమకూర్చాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి మరొక విధానంలో సాతాను మాట్లాడుతా అంటాడు, నీవు మనుషుల్ని సంపాదించు, ఎక్కువ మంది బంధువులు నీకు ఉండాలి, ఎక్కువ మంది స్నేహితులు నీకు ఉండాలి,
అందరితో మంచివారముగా, అందరితో సమాధానముగా, అందరితో ప్రేమగా క్రైస్తవుడు మెలగాలి. ఎవరి మీద పగ, ఎవరి మీద ప్రతీకారము, ఎవరి మీద కోపము, ఎవరి మీద కక్ష దేవుని పిల్లలుగా మనకి ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అలాగే హల్లెలూయా. గమనించండి, అలాగని చెప్పేసి చాలాసార్లు లోకంలో కొందరి జీవితాలను చూసినప్పుడు దేవుని పిల్లలు కూడా మనుషుల్ని సంపాదించాలి అనే ఆ కోణములో వారు మనుషుల్ని మెప్పించడం కోసం దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారిని కూడా మనం చూస్తాం. అది కరెక్ట్ కాదు. దాని వాక్యం అంగీకరించట్లేదు. వాక్యం మనకి బోధిస్తుంది, వాక్యం మనకి నేర్పిస్తుంది ఏంటంటే మనము అన్ని విషయాల్లో మితమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ధ్యానముల ముందు కొనసాగుదాము. ఆ రీతిగా మన బైబిల్ గ్రంథములో, క్షమించండి, లోకములో కావచ్చు, మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, రకరకాల ఐశ్వర్యవంతులను చూడగలుగుతాం. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. కొరింథీ సంఘము ఏదైతే ఉందో, కొరింథీలో ఉన్న సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఐశ్వర్యవంతులు. ఏ విషయంలో వారు ఐశ్వర్యవంతులు అంటే వారు సమస్త ఉపదేశము విషయములోను, దైవికమైన జ్ఞానం విషయములోను వారు ఐశ్వర్యవంతులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఏ విషయాల్లో జ్ఞానం, ఏ విషయంలో ఐశ్వర్యవంతులై ఉన్నారంట వారు? ఒకటి ఉపదేశంలో, రెండు దైవికమైన జ్ఞానం విషయంలో వారు ఏమై ఉన్నారంట? ఐశ్వర్యవంతులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని పిల్లలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సంఘము, క్రీస్తు శరీరముగా ఉన్న ఈ సంఘము, ఈ సార్వత్రిక సంఘము ఏదైతే ఉందో దీనిలో ఎలాంటి భేదాలు కానివ్వండి, దీనిలో చేరడానికి ఎలాంటి భౌతికమైన అర్హతలు కానివ్వండి, బైబిల్ గ్రంథం మనకి ఎప్పటికీ చెప్పట్లేదు. సంఘములో ఎవరైనా చేరవచ్చు. వారి కులము, వారి మతము, వారి యొక్క విధానము, వారి ప్రాంతము, వారి బలము, వారు ఎటువంటి వారైనా సరే దేవుని దగ్గరికి రావచ్చు, దేవుని దగ్గర వారు మారవచ్చు, మార్పు చెందిన తర్వాత వారు సంఘములో చేరవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడు ఎప్పుడు బైబిల్ గ్రంథములో మనకి కొలమానికగా, ప్రామాణికముగా నియమించింది ఆత్మీయమైన విషయాలనే. ఆయన ఏ రోజు కూడా భౌతికంగా నువ్వు ఇలా ఉంటేనే నా మందిరంలోనికి రావాలి అని చెప్పలేదు, కానీ ఆత్మీయంగా నీ హృదయం ఇలా మారితేనే నీవు మందిరములో ఉండగలుగుతావు అని బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక మాట జాగ్రత్తగా వినండి. అయితే దేవుని సంఘం అనేది ధనం విషయంలో ఐశ్వర్యవంతులైన సంఘంగా ఉండకపోయినా పర్వాలేదు. దేవుని సంఘం అనేది అందరూ ఆరోగ్యవంతులతో కూడిన సంఘం పోయినా పర్వాలేదు. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు చూసినప్పుడు మా సంఘంలో అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారండి, అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. పర్వాలా. సంఘములో ధనము విషయంలో ఏ స్థాయి కలిగిన వారైనా ఉండొచ్చు, ఆరోగ్యం విషయంలో ఏ స్థాయి కలిగిన వారైనా ఉండొచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి బంధు బలగాల విషయంలో, కుల మతాల విషయంలో ఎలాంటి వారైనా వచ్చి సంఘములో చేరవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానీ సంఘం అనేది డబ్బు విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండకపోయినా, బలం విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండకపోయినా, సంఘము ఉపదేశములో ఐశ్వర్యవంతులై ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సంఘము ఐశ్వర్యవంతులుగా, బలవంతులుగా కూడా ఉండాలి. నా మట్టుకు నేను ఆశపడేది ఏంటంటే, ఒకటి ఆత్మీయమైన ఉపదేశం విషయములో, వాక్యము విషయములో మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలి. రెండవదిగా
మనము దేవుని సన్నిధిలో, దేవునిలో ఆత్మీయంగా బలవంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? వాక్యములో ఐశ్వర్యవంతులుగా, దేవునిలో బలవంతులుగా ఉన్న సంఘము ఎవరైతే ఉంటారో ఆ సంఘము స్థాయి, ఆ సంఘపు పరిస్థితి ఎలాగా ఉన్నా సరే దేవుడు ఇష్టపడి కోరుకొని మెచ్చుకునే సంఘము అది మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అట్టి సంఘము ఏదైతే ఉందో వారు ఒక డేరాలో కూర్చుని ఆరాధన చేసిన, పాలరాళ్ళ భవనములో కూర్చుని ఆరాధన చేసిన, ఒక ఖాళీ రోడ్డు మీద చెట్టు కింద కూర్చుని ఆరాధన చేసిన, ఒకటి వాస్తవము, అక్కడ వారితో ప్రభువు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారితో ఎవరు ఉంటారంటే ప్రభువు ఉంటాడు, దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. అట్టి సంఘము ఆయనకి ఇష్టం. నా మటుకు నేను ఆశపడేది కూడా ఒకటే, ధనవంతుల్ని పట్టడం కాదు. మందిరానికి ధనవంతులు రావడం తప్పని నేను అంటలేదు, కానీ వారి గురించి కాదు మన ఆలోచన. మందిరానికి ఎలాంటి వారు వచ్చారు, ఎవరు వచ్చారు అందు కాదు. మన సంఘము వాక్యములో ఐశ్వర్యవంతులై ఉండాలి, దేవునిలో బలవంతులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ చర్చలు బాగా మంచి సుందరంగా కట్టి ఉంటాయి, చాలా అందంగా కట్టుబడి ఉంటాయి. కొన్ని మందిరాలకు వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు, కానీ లోపల సంఘస్థులను చూస్తే వాళ్ళల్లో అస్సలు ఆ మందిరంలో ఉన్న సౌందర్యం వాళ్ళలో కనపడదు. అంటే నేననేది ఆత్మీయమైన సౌందర్యం. ఆ మందిరంలో ఉన్న ఆ ఆకర్షణ వారిలో ఆత్మీయంగా కనపడదు. బాధ అనిపిస్తుంది. ఆ సంఘాన్ని చూసినప్పుడు ఏం పెద్దగా ఆలోచన అనిపించదు. కానీ కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు, కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘాలు పెట్టిన చూసినప్పుడు, రీసెంట్గా కూడా నేను ఒక మందిరానికి వెళ్ళినప్పుడు చాలా చిన్న సంఘం అది ఎక్కడో చోట ఉన్నారు. ఒక 30 మంది లోపే ఉంటారు, ఒక 20-30 మంది లోపే ఉంటారు. వారు ఎంత ఉజ్జీవంగా ఉన్నారంటే, ఎంత బలంగా, ఎంత ఆత్మీయంగా ఉన్నారంటే, వారి మధ్య నుంచున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా ఈ సంఘం మధ్యకి ఒక పచ్చిగా ఉన్న ఒక కట్టెను తీసుకొచ్చి పడేసినా సరే, ఈ మంట మధ్యలో ఆ పచ్చి కట్టె కూడా ఖచ్చితంగా మండి తీరుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ప్రభు మెచ్చుకునే మాట వాక్యం మనకెప్పుడు బోధిస్తుంది ఒకటే, ఆత్మీయంగా మనము ఐశ్వర్యవంతులుగా, బలవంతులుగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మనల్ని చూసి ఆయన ఆనందిస్తాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, దేవుణ్ణి మెప్పించగలిగింది మన యొక్క భక్తి మాత్రమే. మరి ఏది కూడా దేవుణ్ణి, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. కొరింథీ సంఘానికి కలిగిన భాగ్యం ఏంటంటే, వారు ఐశ్వర్యవంతులై ఉన్నారు. ఏ విషయంలో? దేవుని విషయంలో. సింపుల్గా చెప్పాలంటే ఏ విషయంలో వారు ఐశ్వర్యవంతులు? మనం కూడా ఏ విషయంలో ఐశ్వర్యవంతులై ఉండాలి? చెప్పాలి. ఏ విషయంలో ఐశ్వర్యవంతులై ఉండాలి? దేవుని విషయంలో మనము ఐశ్వర్యవంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? వాక్యములో, ఉపదేశములో ఐశ్వర్యవంతులమై ఉండాలి. ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, నేను ముందుకు కొనసాగుతాను. మనము భూమి మీద ఉండగా డబ్బు మన చేతుల్లో ఉండదు. అది మనం ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చేస్తాడు కదా పాస్టర్ గారు అంటారు. కానీ నా మట్టుకు నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఏమో మన మీద లాజరు పిలుపుంటే మనం ప్రార్థన చేసినా ప్రభు ఇవ్వడు. మన మీద ఏ పిలుపు ఉంటే ఆ పిలుపుకి అర్థం తెలిస్తే మీరు ధన్యులు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ భూమి మీద మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, కానీ మనం ఐశ్వర్యవంతులుగా మారొచ్చు. నిజంగానే ఐశ్వర్యవంతులుగా, నిజంగానే మనం వెండి బంగారాలు కలిగిన వారంగా, నిజంగానే గొప్పవారిగా, నిజంగానే ఘనత కలిగిన వారిగా మనం మారొచ్చు. ఎలాగ చెప్పమంటారా? ఈ భూమి మీద ఉండగా వాక్యములో ఐశ్వర్యాన్ని సంపాదించు.
చెప్తా వినండి. వాక్యంలో ఐశ్వర్యం సంపాదిస్తే బంగారం వెండి డబ్బులు యాడ్ నుంచి వస్తాయి అనొచ్చు. భూమి మీద ఉండగా వాక్యానుసారమైన ఐశ్వర్యాన్ని మనం సంపాదిస్తే పరలోకం వెళ్ళిన తర్వాత ఈ వాక్య ఐశ్వర్యము అక్కడ మహిమ ఐశ్వర్యముగా మనకి మార్చబడింది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. భూమి మీద ఉండగా ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని సంపాదించు. డబ్బులు ఒకవేళ అడుగు, నీకు అవసరం ఉంటే ప్రభువుని అడుగు. వాళ్ళ దగ్గర ఉండే నాకు కూడా ఇవ్వనని కాదు. నీకు అవసరం ఉంటే నిజంగా నీకు కావాల్సి వస్తే అడుగు. ప్రభు ఇస్తే చాలా సంతోషించు, స్తుతించు. కానీ నేను ఇప్పుడు భౌతికమైన ధనము గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ ఒకవేళ నిజంగానే పాస్టర్ గారు నా జీవిత కాలంలో నేను ఒక్కసారైనా ధనవంతుడిగా ఉండలేకపోయానండి, ఒక్కసారైనా నేను నా చేతి నిండా డబ్బులు పట్టుకోలేదండి, ఒక్కసారైనా నా చేతి నిండా అంత బంగారాన్ని పట్టుకోలేదండి, ఒక్కసారైనా నేను ఘనత కలిగిన వాని వలె తిరగలేకపోయానండి అని బాధపడుతూ ఉంటారు చాలా మంది. భూమి మీద ఒకవేళ ప్రభువుని కట్టి స్థానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక రాజ్యం మనకుంది. అక్కడ మనం సంపాదించుకోవచ్చు, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఆయన పూర్తిగా ఒకటే మాట అంటున్నాడు, ఈ భూమి పైన ఉండగా అక్షయమైన స్వాస్థ్యాన్ని వెతకండి, సంపాదించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కనుక ఈ భూమి పైన మనం అట్టి ఆత్మీయ స్వాస్థ్యాన్ని, ఆత్మీయ ఐశ్వర్యాన్ని సంపాదిస్తే పరలోకం వెళ్ళగానే మన యొక్క ఈ ఆత్మీయ ఐశ్వర్యం అంతా అక్కడ మహిమ ఐశ్వర్యంగా, మహిమ కిరీటాలుగా, మహిమ వస్త్రాలుగా జ్యేష్ఠుల సంఘములో మనల్ని నిలబెడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. లాజరు గారికి కూడా ఉండేదనుకుంటా కోరిక, నేను ఒక ఐశ్వర్యవంతుడిని అయితే బాగుండు. ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకు ఒకవేళ ఆ కోరిక ఉన్నా లేకపోయినా ఆయన భూమి మీద మాత్రం పేదవాడిగానే బ్రతికాడు, పేదవాడిగానే బ్రతికాడు. భూమి మీద ఉండగా ఆయనకి డబ్బు అనేది ప్రభు ఇవ్వలేదు, ఆయన పేదవాడిగానే బ్రతికినిచ్చాడు ప్రభు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తెలివిగా చెత్తపుట్ట దగ్గర కూర్చొని ఆయన ఒక వ్యాపారం చేశాడు. అదే ఆత్మీయ వ్యాపారం. అదేంటంటే ప్రభువు సన్నిధిలో భక్తి అనే వెలని ప్రభువుకిచ్చి ప్రభువు దగ్గర నుంచి ఆత్మీయ ఐశ్వర్యము అనే బహుమానాన్ని సంపాదించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ఆత్మీయ క్రయ విక్రయాలు ఎప్పుడైతే జరిగాయో ఆ యొక్క లాజరు జీవితములో ఒక ఆత్మీయ ఐశ్వర్యము లాజరు యొక్క, నన్ను అడిగితే లాజరు గారి ఆత్మీయమైన బ్యాంక్ అకౌంట్లో నిండిపోతా వచ్చింది. ఆయన పరదేశకి వెళ్ళాడు. ఇక ఒక్క నిమిషంలో ఆయన చనిపోయాడు అంతే. ఆయన చనిపోయిన మరుక్షణం ఆయనకి బాడీ గార్డులు వచ్చేసారు, సెక్యూరిటీ వచ్చేసారు. ఆయన నడుస్తుంటే భూమి మీద మనం కొంతమంది సెలబ్రిటీల దగ్గర చూస్తూ ఉంటాము. ఈ మధ్య ఒక సహోదరుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమండి ఆయన గురించి మీకు తెలుసా? మొన్నటి దాకా ఆయన సెక్యూరిటీ చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఎలా ఉందో తెలుసా? ఆయన దగ్గర ఉన్న బాడీ గార్డు ఈ ప్రపంచంలో, మన దేశంలోనే ఎవరికీ లేరు. మరొక వ్యక్తి మనం మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఆ వ్యక్తి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక మంచి గేమ్ లో అతడు ఒక మంచి స్థాయికి వెళ్ళాడు. కాబట్టి అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలోనే ఎవరికీ ఉండరని చెప్తున్నాడు. నేనంటాను, లాజరు గారు చనిపోయిన తర్వాత సెక్యూరిటీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. లాజరు గారికి సెక్యూరిటీ వచ్చేసింది, బాడీ గార్డులు వచ్చేసారు. ఆ బాడీ గార్డుల్ని నువ్వు డబ్బులు ఇచ్చి కొనలేవు, ఆ బాడీ గార్డుల్ని నీవు మెప్పించి రప్పించలేవు, ఆ బాడీ గార్డుల్ని లంచం పెట్టి కొనలేము. వారు దేవుని సముఖములో నిలవబడే, సాక్షాత్తు దేవుని సముఖములో నిలబడే అక్షయమైన దేహము కలిగిన వారిగా ఉంటూ దేవుని సైన్యములోని వారిగా పిలవబడుతున్న దేవదూతలు లాజరును పట్టుకెళ్ళడానికి వచ్చారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ చచ్చిపోయిన ధనవంతుడేమో దిక్కుమొక్కు లేనోడిగా నరకానికి వెళ్ళిపోతుంటే ఈయన చనిపోయిన మరుక్షణం ఈయన స్థాయి మారిపోయింది. తీసుకెళ్లారు, పరలోకానికి తీసుకెళ్లారు. పరదేశంలో మహాభక్తి మహాశైలు ఉన్నారు. కానీ పెద్ద కుర్చీ తీసుకొచ్చారు. లాజరు గారు మీరు ఎక్కడ పడతాడు కూర్చోకూడదండి. అబ్రహాం గారి పక్కన ఒక కుర్చీ ఉంది, మంచి కుర్చీ. ఇలాంటి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, 60, 70, 80 సంవత్సరాల జీవితం ఇది.
ఈ జీవితంలో ఏది ఉంది ఏది లేదనేది కాదు, అక్కడ ఐశ్వర్యం ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎక్కడా దిక్కుముక్కు లేనోళ్ళలాగానే బ్రతికి అక్కడ దిక్కుముక్కు లేనోళ్ళలాగానే బ్రతికితే ఇంకా ఉపయోగం ఏంటి ఈ జీవితం వల్ల? ఎక్కడా దిక్కుముక్కు లేని జీవితాలే, అటు చూసుకుంటే ఇటు చూసుకుంటా నోరెల పెట్టుకుంటే ఆకాశంలో విమానం వెళ్తుంటే అట్లా కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటాం. అక్కడ కూడా అట్టాగే కళ్ళు అప్పగించుకుంటా, ఆయన చూసావా చాలా పెద్ద భక్తిపరుడు అంట, ఆయన చూసావా ఎంత పెద్ద కుర్చీ వేశారు ఆయనకి, అమ్మో ఆయన బట్టలు చూసావా ఎంత నిగనిగలాడుతున్నాయో, అమ్మో ఆయన తల మీద చూడు ఎంత పెద్ద కిరీటం పెట్టారు, అమ్మో ఆయన ఏంటి దేవుని పక్కనే కూర్చున్నాడు, అమ్మో ఆవిడేంటి దేవుడి ఎదురు వరుస కుర్చీలో కూర్చుంది, మనమంతా చుట్టూ ఎక్కడో మూలం నుంచుని ఈ యొక్క ఇమాజినేషన్ చేసుకోవడం ఇక అక్కడ కూడా. అలా ఉండకూడదు. పరలోకంలోనైనా మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అది జరగాలంటే భూమి మీద ఆత్మీయమైన ఐశ్వర్యం కావాలి, వాక్య ఐశ్వర్యం కావాలి. కొరింథీ సంఘానికి ఉన్న ఒక భాగ్యం, వారి దగ్గర ఏముంది చెప్పాలి? ఏముంది వాళ్ళ దగ్గర? ఆత్మీయమైన దైవికమైన ఐశ్వర్యం ఉంది వాళ్ళ దగ్గర. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు చెప్తాను. ఒకసారి అదే పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి పత్రిక, అదే పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, చాలు ఒకసారి 4వ వచనం తర్వాత చదువు. ప్రస్తుతానికి సరిపోదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతానికి మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, కొరింథీ పత్రిక. ఈ యొక్క భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు మహాభక్తుడు అక్కడ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇందాకేమో వాళ్ళని చాలా మెచ్చుకున్నారు, ఆత్మీయంగా మీరు ఐశ్వర్యవంతులు అని మెచ్చుకుని 3వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు భక్తుడు అంటున్నాడు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఏంటంట? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు క్షమించండి, పౌలు గారు వారితో మాట్లాడలేకపోతున్నాడు. నేను ఒక చిన్న మాట అంటాను. ఇందాకేమో ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులు అని వారిని పిలిచారు కదా, ఇప్పుడు ఎందుకు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాడంటే, కింద వచనాల్లోకి వెళ్తే వారితో ఇంకా కఠినంగా పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, మీరు శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు అయిపోతున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూస్తా ఒక మాట వినండి. ఈ సంఘం ఏదైతే ఉందో వీరు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా మార్చబడటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, వీరు వాక్యాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకుని ఆ వాక్యంలో నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. మరొక మాట ఏంటంటే, ఒకసారి 12వ వచనం చదవవసరం లేదు, మీరు వినండి సరిపోతుంది. 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూస్తే, ఈ సంఘానికి దాదాపు 3 బలమైన దైవజనులు వాక్య పరిచర్య ఉపదేశాన్ని నేర్పించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ సంఘానికి దాదాపు 3 దైవజనులు, శ్రేష్ఠులైన దైవజనులు 3 వీరికి వాక్య పరిచర్య చేశారు. ఒకటి, ఈ పత్రిక రాస్తున్న పౌలయ్య గారు ఈ సంఘానికి వాక్య పరిచర్య చేసి సంఘాన్ని కృపలో స్థిరపరిచి బలపరిచి
సంఘానికి కావలసిన ఆత్మీయమైన మాటలు అందించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. రెండవదిగా ఈ సంఘములోని వారికి అపోల్లో అనబడిన ఒక దైవజనుడు, అతడు లేఖనముల యందు విద్వాంసునిగాను ప్రభువు గురించి ఆసక్తి కలిగిన వానిగాను అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అట్టి దైవ భక్తుడు కూడా వీరికి వాక్యాన్ని బోధించారు, ఉపదేశం నేర్పించారు, వీరిని దేవునిలో స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మూడవదిగా పౌలయ్య గారు, అపోల్లో గారు వారిద్దరు మాత్రమే కాకుండా మూడవదిగా పేతురు గారు, దైవజనులు పేతురు గారు కూడా ఈ సంఘానికి వాక్య పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. పేతురు గారు కూడా ఈ సంఘానికి ఉపదేశం నేర్పించారు. అంటే వీళ్ళు ముగ్గురు పాస్టర్ గారి దగ్గర చర్చిలకి వెళ్ళారా అంటే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యాన్ని నేర్చుకుంటే జైల్లో కూర్చుని నేర్చుకున్న మహాభక్తులు కూడా ఉన్నారు. సత్యంలో నడిస్తే అగ్నిలో సహితము ప్రభువుని ప్రత్యక్షపరచుకొనగలిగిన వారు కూడా ఉన్నారు. సత్యాన్ని నేర్చుకోకుండా, నేర్చుకున్న సత్యములో నిలబడకుండా మనము ఎంత దూరం పరిగెత్తినా సరే దేవుని యొక్క కార్యాలని, కృపని మనం చూడలేం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీరేమి 3 సంఘాలకి వెళ్ళలేదు, 3 చర్చలకి వెళ్ళే వాళ్ళు ఏం కాదు. వీళ్ళు వెళ్ళింది ఒకటే సంఘం. ఆ రోజుల్లో ఒకటే సంఘం, సార్వత్రిక సంఘంగా ఉండేది. ఆ సార్వత్రిక సంఘములో అనేక మంది దైవజనులు వచ్చి వారిని వాక్యంలో స్థిరపరిచి వెళ్ళిపోతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ తర్వాత కాలములో సత్యంలో నిలబడలేక, సత్యమందు నడవలేక, బాబు దాన్ని బయటికి పంపించండి, దానికి ఇక్కడ అనుమతి లేదు. ఇప్పుడు నా ప్రసంగం అంతా ఆపేసి అందరు దాని చుట్టూనే తిరుగుతారు. అయిపోయింది. ఇప్పుడైనా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సత్యమందు నిలబడితే మనం ఎన్నో కార్యాలు చూస్తాం. తర్వాత కాలంలో సంఘంలో సత్యంలో నిలబడలేని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంగా విడిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో సత్యంలో నిలబడిన వారు సైతము ఎవరి దారిన వారు మేము మాత్రమే సత్యంలో ఉన్నామనుకుంటూ సంఘము, క్రీస్తు శరీరమైన ఈ సంఘము చాలా ముక్కలుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారంతా ఒకటే సంఘానికి చెందినవారు, ఒకే సంఘములో ఒకే మందిరంలో ఉన్నారు. మరి ముఖ్యంగా బాప్టిజం పొందిన వారికి మరీ ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేసి చెప్పే మాట ఏంటంటే, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏ రోజు కూడా ప్రభువు ఆయన మనలను ఎప్పటికీ కూడా పక్క త్రోవలోనికి తప్పించడానికి ఆయన ఏ రోజు అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏ మార్గములో, ఏ ఉపదేశములో కట్టబడ్డారో ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుని యాత్రలో ముందుకు సాగబడే బైబిల్ మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి మంచి.
ముందుకెళ్దాం. దేవుని పిల్లలారా, ఆ రీతిగా వారు మరి ముగ్గురు దైవజనుల ఉపదేశం ఎలా విన్నారంటే, నేను ఇందాకే ఒక మాట చెప్పా. ఆ రోజుల్లో దైవజనులకి, అపోస్తులైన భక్తులకి, వారికి ఒకటే ఆశ, ప్రపంచమంతా సువార్త చెప్పేయాలి, యేసయ్య అన్న పేరు అందరికీ తెలియాలి, యేసు ప్రభువారే లోక రక్షకుడనే విషయం అందరికీ ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకని ఆ రోజుల్లో అపోస్తులుగా పంపబడిన వారిగా వారు ప్రతి చోట ఏం చేసేవారంటే, వెళ్ళి సంఘాన్ని స్థిరపరిచి, సంఘాన్ని కట్టి బలపరిచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. ఆ రీతిగానే కొరింథీ సంఘానికి పౌలయ్య గారు వచ్చి వారిని వాక్యంలో స్థిరపరిచి బలపరిచారు. దైవజనుడైన పౌలయ్య గారి తర్వాత అపోల్లో దైవజనుడు కూడా వచ్చి, అపోల్లో భక్తులు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని దేవునిలో, కృపలో, ఉపదేశములో బలపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మూడవదిగా అదే ప్రాంతంలో అపోస్తులుడైన పేతురు గారు కూడా వచ్చి ఏం చేశారు? ఎంత అద్భుతమైన భాగ్యం వాళ్ళకి! ముగ్గురు శక్తివంతులైన దైవజనులు యొక్క ఉపదేశములో వారు కట్టబడ్డారు. ఒక మాట వినండి, వారు ముగ్గురు శక్తివంతులైన దైవజనుల ప్రసంగాలు విని వారి జీవితాలు బాగైపోలేదు. ముగ్గురు శక్తివంతులైన దైవజనుల ప్రసంగాల ద్వారా దేవునికి లోబడి వారి జీవితాలు మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వారు ఏం చేస్తారంటే, వారు వీలైనన్ని ఎక్కువ కోటాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ మీటింగ్ ఉందని తెలిస్తే, ఒక మంచి పాస్టర్ గారు వస్తున్నారని తెలిస్తే అసలు తట్టబట్ట సొద్దుకుని వెళ్ళిపోతారు ముందు అక్కడికి. పలానా చోట ఒక మంచి ప్రసంగం ఉందని తెలిస్తే గబగబా వెళ్ళి వింటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? అందరు దైవజనులు వాక్యం వింటారు, కానీ ఒక్క వాక్యానికి కూడా వేస్ట్. అసలు నువ్వు ఒక ఉపదేశము, ఒక వాక్యానికి లోబడిన తర్వాత నీవు అప్పుడు మరొక ఉపదేశం దగ్గరికి వెళ్తే అదేదో నువ్వు అప్పుడు మరొక వాక్యాన్ని, ఉపదేశాన్ని వింటే బాగుంటుంది. ఇక్కడ చర్చిలో చెప్పేది ఎనరు, ఇక్కడ చర్చిలో చెప్పేది ఎనరు. మొన్న ఎవరో ఆయన అంటున్నాడు, మా ఆరాధన అయిపోయాక అయ్యగారు, మా ఆరాధన అయిపోయాక బ్రదరు, నేను బండి వేసుకుని బయలుదేరి విజయవాడ నుంచి గుంటూరు దాకా 50 కిలోమీటర్లు వెళ్తున్నా. దేనికి అనంటే వాక్యం వినటానికి. వాక్యం వినటం తప్పు కాదు కదా. మరి ఆయన చేసే తప్పు ఏంటంటే, అక్కడ ఆయన ఆ ఆరాధనలో ఏ వాక్యాన్ని అయితే వింటున్నాడో ముందు దానికి లోబడట్లేదు. కనిపించిన వాళ్ళందరితో తగాదాలు ఆయనకి. వాక్యానికి లోబడ్డావు, నోరు తెరిస్తే మంచి మాటలు రావు, అన్ని పనికి మాలిన మాటలు. కానీ ఏం చేస్తాడంట, 50 కిలోమీటర్లు వెళ్తాడంట వాక్యం వినటానికి. వాళ్ళ సంఘంలో వాళ్ళ పాస్టర్ గారు చెప్పేదాన్ని ఇంటే ఈ పాటికి ఎప్పుడో బాగుపడిపోయేవాడిని. ముందు మనం వాక్యానికి లోబడ్డం నేర్చుకోవాలి. వారు ముగ్గురు దైవజనుల మాటలు విన్నారు, చాలా గొప్ప విషయం. అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ దైవజనుల మాటలకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీకు ఎదురుగా, నీకు సమీపంగా నీవు ఏ సంఘంలో కట్టబడ్డావో అక్కడే నువ్వు లోపడకపోతే వాక్యానికి, ఇక్కడే నువ్వు వాక్యానికి విధేయత చూపించకపోతే, నీవు ఎక్కడెక్కడికో వెళ్ళినా ఉపయోగం ఉండదు. వాక్యానికి లోబడితే, నేను ఇందాకే ఒక మాట చెప్పా, సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఆ దైవజనుల పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆయన దైవజనులు సైబీరియా ప్రాంతంలో అనుకుంటా, వారు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో జైల్లో ఉండి ఆ లోపలికి కాగితాలు పంపిస్తే ఆ కాగితాల మీద వాక్యాలను చూసుకుని వాక్యాలను అక్కడ చెరసాల్లో వారు నేర్చుకున్న దైవజనులు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. వారు వాక్యానికి లోబడటం వలన వాక్యానుసారంగా ఐశ్వర్యవంతులు అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు దైవజనులు, శక్తివంతమైన దైవజనుల ఉపదేశం విన్నారు. అయితే
మరి ఎందుకు మరి వారిని పౌలు గారు మీరు ఆత్మీయానుసారులు కాదు, మీతో ఆత్మానుసారులతో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను, మీరు శరీరానుసారులు, మీరు ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు అని పౌలయ్య గారు ఎందుకు వారితో మాట్లాడుతున్నారంటే, ఒకసారి అదే మాట చదువుదాం. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను అని చెప్పుకొనుచున్నారు, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎందుకు వారిని శరీరానుసారులుగాను ప్రకృతి సంబంధులుగాను వారిని పిలవలసి వస్తుందంటే, వారు ముగ్గురు దైవజనుల యొక్క శక్తివంతమైన ఉపదేశంలో కట్టబడ్డారు కదా. ఇప్పుడు దాకా అదే చెప్పే కదా, జాగ్రత్తగా వినండి, సమయం అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, వారిలో సాతానుగాడు ఒక లోపాన్ని పెట్టాడు, ఒక బలహీనత స్టార్ట్ చేశాడు. ఏంటి ఆ బలహీనత అంటే, వాళ్ళల్లో ఒకడు అన్నాడంటే, నేను ఎవరో తెలుసా, పౌలయ్య గారు ఆత్మీయ బిడ్డను నేను, పౌలయ్య గారు బోధలు కట్టబడ్డా నేను అన్నాడంటే. మరొకడు అన్నాడంట, పౌలయ్య గారు నిన్న కాక మొన్న వచ్చాడు, యేసుప్రభు వారు తెలుసుగా, పెద్ద ఆయన యేసుప్రభు వారు, ఆయన పడవెక్కాడు ఫస్ట్లో. ఎవరు పడవ? పేతురయ్య గారు ఆత్మీయ బిడ్డనురా నేను అన్నాడంట. మరొకటి వచ్చి అన్నాడంట, ఆయన అంతగా చదువుకోవాలా, ఈయనకి అంతగా తెలివి లేదు, నేను అపోల్లో గారు ఆత్మీయ బిడ్డనే. అపోల్లో అయ్య గారు అంటే ఆయన విద్వాంసుడు, మహాజ్ఞాని, నేను ఉపదేశం సంపూర్ణమైన జ్ఞానంతో కూడిన ఉపదేశం నేర్పించే అయ్య గారి దగ్గర బాప్తిసం పొందాను అన్నాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రకముగా సంఘముల భేదములు ప్రారంభమయ్యాయి. ఒకడేమో నేను పౌలు వాడిని అంటున్నాడు, మరొకడేమో నేను కేఫా వాడిని అంటున్నాడు, మరొకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు. ఏలలో మరి యేసుప్రభు వారి బ్యాచ్ ఎవరనేది తేల్చుకోవాలి. ఇక అన్ని బ్యాచ్లు ఉండాలి, మరి యేసుప్రభు వారి బ్యాచ్ కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలహీనత వారిలో ప్రారంభమైంది. ఆత్మీయంగా వారు ఐశ్వర్యవంతులుగా పిలువబడ్డారు. వారికి వాక్యం తెలుసు, ఉపదేశం తెలుసు, ఆత్మీయమైన సంగతులు తెలుసు, ఎన్నో బోధనలు పొందారు, ఎన్నో ఉపదేశాలు పొందారు. కానీ వస్తున్న సమస్య ఏంటంటే, ఆఖరిగా వారిలో సాతాను ఒక బలహీనత పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఏంటి ఆ బలహీనత? ఏమి బలహీనత పెట్టాడు సాతానంటే, సాతానంట వారిలో భేదాలు పెట్టాడంట, భిన్న అభిప్రాయాలు పెట్టాడంట, వారి మధ్య ఐక్యతను దెబ్బతీశాడంట, సమాధానం లేకుండా చేశాడంట. వెంటనే పౌలయ్య గారు ఆత్మతో ఈ పత్రిక రాస్తూ ఉండగా, ఆయన వారిని గురించి మాట్లాడుతూ ఉండగా ఆయన అంటున్నాడు, మీరు ఆత్మీయానుసారముగా దైవిక జ్ఞానము విషయంలో, ఉపదేశము విషయంలో మీరు ఐశ్వర్యవంతులే. మీకు ఎన్నో బోధలు, ఎన్నో ఉపదేశాలు శక్తివంతమైనవి మీరు విన్నారు, అయినా మీరు ఇంకా ఆత్మానుసారులని నేను మిమ్మల్ని పిలవలేకపోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇంకా దైవికమైన సంబంధులుగా నేను మిమ్మల్ని ఎంచలేకపోతున్నాను, ప్రకృతి సంబంధులే మిమ్మల్ని అనుకోవాల్సి వస్తుంది. దేవుని పిల్లలారా, ఒక మాట నా వైపు చూస్తా, జాగ్రత్తగా వినండి. వాక్యం ఎంతో చక్కగా విన్నారు, వాక్యం ఎన్నో నేర్చుకున్నారు, శక్తి కలిగిన దైవజనుల ఉపదేశంలో వారు కట్టబడ్డారు. కానీ సాతానుగాడు వారి మధ్య బలహీనతలు పుట్టించాడు. పెద్ద పెద్ద బలహీనతలు పుట్టించకపోయినా ఒక చిన్న విషయం కాడ వాడు పడేయాలని చూస్తున్నాడు. అదేంటంటే వారి మధ్య ఐక్యతను దెబ్బతీసేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఈ రోజుల్లో సంఘములో కనబడుతున్న బలహీనత, సంఘములో కనబడుతున్న లోపం ఏంటంటే, కొంతమంది వారు చక్కగా వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉంటారు,
మరి కొంతమందిని చూసినప్పుడు వారు చక్కగా ప్రార్థన చేసేవారిగా ఉంటారు. మరి కొంతమందిని చూసినప్పుడు దైవజనులకు లోబడేవారిగా ఉంటారు. మరి కొంతమందిని చూసినప్పుడు పరిచర్య విషయంలో ముందుండే వారిగా ఉంటారు. మరి కొంతమందిని చూసినప్పుడు వారు స్వార్థ విషయంలో ముందుంటారు. కొంతమంది వాక్యాన్ని చక్కగా వింటారు, కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది చక్కగా స్వార్థ చెబుతున్నారు, కొంతమంది చక్కగా పరిచర్య చేస్తున్నారు. కానీ వస్తున్న సమస్య ఏంటంటే సంఘములో వారిని పూర్తిగా ఆత్మానుసారులుగా, ఆత్మీయులుగా, దైవ సంబంధులుగా పిలవడానికి ఆస్కారం దొరకట్లేదు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా సంఘముతో మాట్లాడడానికి అవకాశం దొరకట్లేదు. ఆత్మ సంబంధులైన మనుషులకి బోధించినట్లుగా, ఆత్మ సంబంధులైన మనుషుల్ని హెచ్చరించినట్లుగా, ఆత్మ సంబంధులైన మనుషులే వీరు అని వారితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. ఏ ప్రార్థన చేసేవారు సంఘంలో లేరా? ఉన్నారు. వాక్యం తెలిసిన వారు లేరా? ఉన్నారు. పరిచర్య ఉన్నారు. వారు కూడా సువార్త కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అన్ని విభాగాల వాళ్ళు ఉండాలి, ఉన్నారు. వారు ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే అది ఒక సంపూర్ణమైన సంఘం. కానీ వస్తున్న సమస్య ఏంటంటే ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా ఉన్న సంఘానికి, కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ మాట్లాడుతూ, మీరు ఆత్మ సంబంధులైన మనుషులని మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కారణం ఏంటంటే వారిలో ఏర్పడుతున్న బలహీనతలు, వారిలో ఏర్పడుతున్న శోధనలు, వారిలో ఏర్పడుతున్నటువంటి అపజయాలు సైతానికి లోబడిపోతున్నారు. ఏదో ఒక కోణంలో సాతాను చేతికి దొరికిపోతున్నారు. దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేసి చెప్పే మాట ఒకటే: దేవుని సంఘముగా, సార్వత్రిక సంఘముగా, దేవుని కృపలో కట్టబడుతున్న మనము ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధులైన మనుషులుగా పరిశుద్ధాత్ముని చేత ఎంచబడితే మనము ధన్యులము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ రీతిగా పిలవడానికి మనము పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు అవకాశం ఇవ్వట్లేదంటే, కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థన చెయ్యగలరు, వారు ఆత్మ సంబంధమైన విషయాలు తెలిసిన వారే, వాక్యం తెలిసిన వారే, వారు చక్కగా ప్రార్థనలో ఉండగలరు. కానీ నిర్లక్ష్యం. ఏచలే. కొంతమంది మంచి ఆత్మీయ అనుసారులు ఉంటారు, వారు చక్కగా ప్రార్థన చేయగలరు, వాక్యానుసారంగా నడవగలరు. కానీ వారిలో ఐహిక విచారాలను చంపుకోలేరు. నిరాశ పడిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కృంగుదలతో ప్రభు నాకేం చేశాడులే, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రభు నాకేం చేస్తున్నాడు అని తమకు లేని వాటిని గురించి బాధపడిపోతూ, నిరాశ పడిపోతూ ప్రార్థనలో కృంగిపోయే బిడ్డలు కనబడతా ఉంటారు సంఘంలో. మరి కొంతమంది వారికి ఆత్మీయానుసారమైన సంగతులు తెలుసు, వారు ప్రార్థన చేయగలరు, దేవుడంటే ఆసక్తి ఉంది, దేవుడంటే నమ్మకం ఉంది. కానీ వారి జీవితాల్లో తమ కోపాన్ని, తమ పగలని, తమ ప్రతీకారాన్ని వదిలిపెట్టుకోలేక అసమాధానముతోనూ గలిబిలికరమైన ఆత్మతోనూ కొట్టుమిట్టాడుతున్నారు. మరి కొంతమంది ప్రార్థన చేయగలరు, భక్తిగా ఉండగలరు, వారు ప్రార్థనా పరులే, కానీ వారి నోటిని కాపాడుకోలేకపోతున్నారు. మరి కొంతమంది ఆత్మ సంబంధులైన మనుషులుగా పిలువబడటానికి అర్హత కలిగిన వారే, కానీ వారి జీవితాల్లో కన్నుల్ని కాపాడుకోలేకపోతున్నారు, కొంతమంది హృదయాన్ని కాపాడలేకపోతున్నారు, కొంతమంది ఏదో ఒక శోధనకి లోబడిపోతున్నారు. అదేమంటే నేను ప్రార్థన బాగా చేస్తాను పాస్టర్ గారు. మరి కొంతమంది అంటారు నాకు వాక్యం బాగా తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఆత్మ సంబంధుడవని నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడగలుగుతున్నాడా? నీవు ఒక ఆత్మ సంబంధుడుగా ప్రభు చేత ఎంచబడగలుగుతున్నావా? అది జరగాలంటే నేను మాటికి శోధిస్తూ పడేస్తున్న బలహీనత ఏదైతే ఉందో దాంతో నువ్వు పోరాడి గెలవాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సాతాను ఏ విషయంలో పడేస్తున్నాడో, ఏ విషయంలో శోధిస్తున్నాడో, నీ ప్రార్థన జీవితం పైకి ఎదగకుండా ఎక్కడ ఆపేస్తున్నాడో అక్కడ సాతానుతో పోరాడాలి.
దుష్టుని ఎదిరించాలి, వాడిని పడగొట్టాలి, దేవుని కృప కొరకు ప్రయాసపడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధులుగా నాకు మాట బాగా ఇష్టంగా ఉంటుంది. సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథం ఆఖరి మాటల్లో ఉంటే, దావీదు దగ్గర దాదాపు 300 మంది పరాక్రమశాలులు ఉన్నారు. వారిలో 30 మంది బలవంతులైన వారు, ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు. నాకు మాట భలే ఆకట్టుకుంటుంది. దావీదు ఒకప్పుడు పోరాటాలు చేశాడు, ఒంటరిగా గొలియాతును పడగొట్టాడు, ఫిలిష్తీన్ల 1000 మందిని ఒంటరిగా చంపగలిగాడు. ఏ రోజు బలహీనపడలేదు. కానీ దావీదు బలహీనపడిన రోజు వచ్చినప్పుడంట, అతని దగ్గర కొంతమంది పరాక్రమవంతులు ఉన్నారంట. వారు ఎలాంటి వారంటే, దావీదును అక్కడే నుంచోబెట్టి దావీదుకి ఎదురుగా నిలబడి, రాజా నిన్ను ముట్టాలంటే మమ్మల్ని దాటుకుని రావాలని ఒక్కొక్క పరాక్రమవంతుడి 1000 మందిని హతమార్చి తమ రాజును కాపాడుకున్నారంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు పరాక్రమశాలులుగా వారు నిలబడ్డారు. రాజును కాపాడే పరాక్రమవంతులుగా వారు నిలబడ్డారు. దావీదు ముసలివాడైపోయినా, దావీదు బలహీనుడైపోయినా, తను ఏది చేయాలనుకున్నా దావీదు ఏ రోజు వెనకాడలేదు. ఎందుకంటే తనకి బలముగా కొంతమంది పరాక్రమవంతులు ఉన్నారు, తనకి బలముగా కొంతమంది సైనికులు ఉన్నారు, తన పక్షమున నిరంతరం పోరాడేవారు ఉన్నారు. లక్షల మంది సైన్యం దావీదు దగ్గర లేకపోయినా దావీదు ఇంకా ధైర్యంగానే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దావీదుకి ఒక ధైర్యం ఉంది. నా తరపున ప్రాణాల పణంగా పెట్టి పోరాడేవారు ఉన్నారు నా కోసం. అబ్షాలోము సైన్యం మొత్తాన్ని లాక్కున్నా దావీదు దగ్గరికి సమీపించలేకపోయాడు వాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుకి నమ్మకమైన పరిచారకులు ఉన్నారు. సంఘంలో అలాంటి వారు కనపడతారేమో. నేను ఎంతో ఆశ ఎదురు చూస్తుంటే ఆ పరాక్రమవంతుల స్థాయికి రావడానికి సాతాను గడిపెట్టే వాళ్ళలో ఏదో ఒక వల్ల చిక్కబడిపోయి, ఇదిగో వీళ్ళ సంఘానికి ఒక ప్రార్థనా పరులుగా తయారవుతారు, వీరి సంఘానికి ఒక బలంగా తయారవుతారు, దేవుని కృపకు అర్హులుగా మారుతారు, సంఘానికి వీరు ఒక బలం అనుకునే సమయానికి వాళ్ళలో నిర్లక్ష్యం మొదలైతే, లేదు లేదు ఈవిడ ప్రార్థనా పరురాలు, ఈవిడ మంచి బలవంతురాలు, ఈవిడ ఖచ్చితంగా సంఘానికి ఒక మంచి బలంగా మారుద్ది అనుకుంటే ఆవిడకి ఏదో ఒక అహంకారం, ఏదో ఒక గర్వం వచ్చేసి, లేదు ఈయన మారుతాడు ఖచ్చితంగా ప్రార్థనా పరుడిగా అంటే అతనిలో నిర్లక్ష్యం మొదలైతే, ఇంకెప్పుడు సంఘానికి బలమైన ఆధారాలు తయారయ్యేది ఎప్పుడు? పాస్టర్ గారు మేము ఎంత డబ్బులైనా ఇస్తామండి, ఎంత కానుకలైనా ఇస్తాం, వాటితో మనం సంఘానికి కట్టలేమండి, వాటితో మనం సంఘానికి కట్టలేం. మనం కట్టగలిగింది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధులైన మనుషులుగా మనం మారితే, ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్య వశించడం ప్రారంభిస్తే, అప్పుడు ఈ సంఘము విస్తరించడం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ స్థాయికి వచ్చేవారు కనపడట్లేదు. నిరంతరం ఒక మంటలా మండేవారు కనపడట్లేదు సంఘంలో. నిరంతరం ఒక జ్వాలలా మండేవారు కనపడట్లేదు సంఘంలో. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మయ్య వీళ్ళు ప్రార్థన చేస్తే 4 రోజులు చేయంగానే చేసేయాలి చాలే, ఎక్కువైపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు బాగా, వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు. ఇక వేళలో మొదలైంది, నా ప్రార్థన చూస్తున్నారు అందరూ, వాళ్ళు చూసారా, వీళ్ళు చూసారా, పరంది ఓకే 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 నేను బాగానే అందరూ చూశారు, అయిపోయింది. ఇక పడిపోయింది ఆ జీవితం. సరే వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు బాగా మంచిగా బలంగా ఉన్నారు. తర్వాత కొద్ది రోజులకే వాళ్ళ గురించి ఒక మాట వినపడుతుంది, అయ్యగారు అమ్మగారు చర్చిలో వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో వాళ్ళ 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 కేకలు, వాళ్ళ అరుపులు ప్రాంతమంతా దద్దరిల్లుతున్నాయి. ఇక వీళ్ళ ఆత్మీయ జీవితం పతనం మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడు స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకునేది ఎప్పుడు? ఎంతకాలం ఈ ఊగిసలాట, ఎంతకాలం ఇలాగ ఊగిపోతూ జారిపోతూ సంఘానికి బలంగా నిలబడేవారు కావాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సంఘానికి ఆధారముగా నిలబడగలిగిన వారు,
సంఘానికి బలమైన ప్రార్థనా సహకారం అందించగలిగిన వారు, ఆత్మీయంగా బలవంతులుగా మారేవారు కావాలి. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నాకు ప్రార్థన వచ్చండి బాగా, నా ప్రార్థన వచ్చి బాగా, వాక్యం కూడా వచ్చి బాగా. మరి ఏ రోగం నీకు? ఏ రోగం నీకు? నాకు అర్థం కాదు. ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చు, ఏం పట్టింది మరి? ఏమైంది? అసలు నువ్వు ఎక్కడ ప్రార్థనాపరునిగా, ప్రార్థనాపరురాలు కనపడలే. నీ ప్రార్థన కనపడట్లేదు, నీ వాక్య అనుభవం కనపడట్లేదు. ఎక్కడ చూసినా నీ గురించి చెడు సాక్ష్యమే కదా, నీ గురించి మంచి సాక్ష్యం వినపడట్లేదు. సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు పెరుగులాడే వారి జాబితాలో నీ పేరు లేదు కదా. దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను, కానీ ప్రభు కృపను బట్టి మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీ సంఘం ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు, కానీ పౌలయ్య గారు బాధతో చెప్తున్నాడు, ఆత్మ సంబంధులైన మనుషులుగా నేను మిమ్మల్ని పిలవలేకపోతున్నాను. ఈ రాత్రి మీ అందరినీ ఒక్కటే మాట, పరిశుద్ధాత్ముడు మనల్ని, మరి ముఖ్యంగా నిన్ను ఆత్మ సంబంధమైన మనిషి అని గుర్తించగలుగుతున్నాడా? ఆయన పిలుస్తున్నాడా నిన్ను ఆత్మ సంబంధమైన మనిషిగా అనేది పరీక్షించుకోవాలి. ఒకవేళ మనలో ఏదైనా లోపం కానొస్తే సరి చేసుకుందాం, కృపకు అప్పగించుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభువు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకు ప్రభువు చేతిగా అప్పగించుకుంటాం.